లేనప్పుడు వచ్చేసేది టేబుల్ పెట్టుకునేది కొలతలు వేసేది. మాకు కెమెరాలో కూడా దొరకకుండా మూల అక్కడెక్కడ మమ్మల్ని గందరగోళం చేస్తున్నారు. 2 నెలల నుంచి నిద్ర లేకుండా ఇస్తున్నారు. పోయి అట్టు పెట్టావా? ఒకటి ఇటు ఒకటి మొదటి నుంచి ఆశ అక్కడ పుష్ చేసుకున్న తర్వాత అక్కడ అయిన తర్వాత నేను వాటి బాబాయ్ కట్ట తీసుకురా. కట్టలో ఉన్నాయి అరకెళ్ళి తీసుకురండి. పాప శ్రీరామ్ హరిప్రసాద్. నేను జిల్లా కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ పాలపర్తి పోతురాజు అనే వ్యక్తి నా క్లయింటు అండ్ నాకు బాబాయ్ అవుతాడు. ఈ స్థలంలో వీళ్ళు గత 18 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు. లాస్ట్ 2022లో వాళ్ళ అమ్మగారి ద్వారా ఇతనికి గిఫ్ట్ డీడ్ వాళ్ళ అమ్మగారు గిఫ్ట్ డీడ్ చేశారు. విఆర్ఓ గారు, రిజిస్టర్ ఆఫీస్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ దానికి అప్రూవల్ ఇచ్చారు. 2024లో లక్ష్మీ కోటయ్య, మస్తాను, అంజీ అనే వ్యక్తులు దీన్ని ఆక్రమించడానికి వచ్చి వీళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఇంటికి రావటం, ఎవరు లేనప్పుడు ఇంటికి రావటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం. 80 ఏళ్ళ ముసలావిడ, వాళ్ళ చెల్లి మెంటల్లీ రిటార్డెడ్, ఆయన వాళ్ళ భార్య, వీళ్ళ ముగ్గురిని ఆయన బతికించుకుంటా ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. కానీ వీళ్ళు కానీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, రెవెన్యూ ఆఫీసర్లు కానీ, ఈ ఏరియాకి సంబంధించిన పోలీసు వారు మెయిన్గా వాళ్ళందరూ ఇతను బెదిరించడం, నీ మీద అక్రమైన కేసులు పెడతాము, ఖాళీ చేయకపోతే నువ్వు ఎరుకులోడివి, నువ్వేం చేయగలవు. ఈ కులంతో కులదూషణ ఎక్కువ. అది కాక ఇతనికి వీళ్ళకి యంగర్ సపోర్ట్ లేదు. అందరూ మ్యాక్సిమం అందరూ అబోవ్ 50 years వాళ్ళు అందరూ. ఈ రకంగా వీళ్ళని బెదిరించడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అదొకటి. ఈ ఆఫీసర్లు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు న్యాయం చేయాల్సిన వాళ్ళే. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఒక న్యాయం చేయడానికే కదా మనకుంది. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది వాళ్ళ వెంచర్ మీద ఇక్కడికి రాకుండా వేరే వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఇంత చేస్తున్నా కానీ వీళ్ళు ఇంకా తట్టుకొని ఇంకా ఏదైనా చేద్దామని అనుకుంటున్నా వాళ్ళు వస్తారు. మేము అధికార పార్టీ వాళ్ళం, మాకు ఎమ్మెల్యే జనార్దన్ సపోర్ట్ ఉందంటారు. మనం ఇప్పుడు మిడిల్ క్లాస్, సరే హై క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని బెదిరించుకొని ఈ ఆక్రమణకి పాల్పడుతుంటే ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, పోలీసు వారు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను చెప్పగలిగింది ఏంటంటే, మేము అడిగేది మాకు న్యాయం చేయాలి. ఆల్రెడీ నేను ఇతని తరపున దీని మీద 2024లో ఒక ఓఎస్ అంటే సూట్, ఒక సివిల్ దావా, 2026లో రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఒక సివిల్ దావా వేసి ఉన్నాం. అవి ఉన్నాయి, అన్ని కాగితాలు ఇతని పేరు మీద ఉన్నాయి. అన్నీ ఉంచుకొని కూడా ఆ కోర్టుకి వెళ్ళి కూడా న్యాయం జరిగిద్దా లేదా అని భయపడే స్టేజ్లో ఉన్నాడు అతను. అంటే అంత బెదిరిస్తున్నారు. వీళ్ళకి ప్రాణాపాయం ఉన్నాయి. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, ఎందుకు వస్తారు వాళ్ళు, ఒక 10 మంది వస్తారు, ఇంకా డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు, పోలీసు డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. మరి అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది మాకు అర్థం కావట్లేదు.
ఈ విషయమై సంబంధిత అధికారులు రెవెన్యూ కానీ కార్పొరేషన్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ తగిన న్యాయం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ఇట అక్రమదారులకి అడ్డుకట్ట వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు ఇందులో ఈ స్థలానికి సంబంధించిన దీని పక్కన ఆనుకొని శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి పొలం కొనుక్కొని 21 ప్లాట్లు వేసి 21 ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ స్థలానికి ఆనుకొని 15వ నెంబర్ ప్లాట్ అది. ఇప్పుడు అధికారులు ఆక్రమణదారులు వీళ్ళు ఏమంటారంటే ఇతని స్థలాన్ని 15వ నెంబర్గా చేసి 19 అనే దాంట్లో 19A అనేది ఒకటి సృష్టించి దీన్ని ఆక్రమించడానికి 19A అని సృష్టించి సొంత కాగితాలు కొత్త కాగితాలు సృష్టించి దాని ద్వారా దీన్ని చేయాలని ఆలోచిస్తున్నారు. దానికి పోలీసు వారు కూడా పిలిచి ఇతన్ని నువ్వు ఖాళీ చేయకపోతే ఇది 15వ నెంబర్ చూపిస్తుంది, నువ్వు ఉంటున్నది 15వ నెంబరు, అది పక్కన 16 అని అంటున్నారు. ఆ 15వ నెంబర్ అతనే వ్యక్తి నారాయణ అనే వ్యక్తి అతను కొనుక్కున్నాడు 2024లోనే 2024 కొనుక్కున్నాడు. ఇన్ని చెప్తున్నా కానీ వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి ఈ ఆక్రమణకి గురి అవుతున్నారు. నా పేరు పోతురాజు అండి. నేను తెలుగుదేశం పార్టీలో ఎప్పుడంచే తిరుగుతాను, అందరికీ తెలుసు. మీరు కావాలని నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఫ్లెక్సీల్లో కూడా నా ఫోటోలు వేసి వాళ్ళు చేస్తున్నారు. అయినా నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నా ఫోటోలు వేస్తున్నారు. ఒకటి, మీరు భూ కబ్జాలు లేదంటున్నారు కాబట్టి ఇప్పుడు భూ కబ్జాలు వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళు కావాలని పార్టీ మాది, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు ఎరికిలోడు రాప్టెల్ అని చెప్పని నన్ను దూషించి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత నువ్వు జనార్దన్ అన్న మీరు నా గురించి నేను పార్టీలో తిరిగానో లేదో మీరు ఎంక్వైరీ చేసుకుంటే అర్థమైపోద్ది. కాకపోతే ఏంటంటే నువ్వు నాకు న్యాయం చేయాలన్నా నువ్వు న్యాయం చేయకపోతే వీళ్ళు మట్టికి నా మీదకి రేతే చంపుతామని బెదిరియటం కూడా జరుగుతుంది ఇక్కడ. నువ్వు ఖాళీ చేయకపోతే నువ్వు ఎట్టుంటావో మేము చూస్తాము. ఈ 4 సంవత్సరాలు మాకు దిగులు లేదు అని చెప్పని ఈ అంజిబాబు, మస్తాను, సీతయ్య వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారన్న, వచ్చి గందరగోళాలు చేసి వీళ్ళు ఏరియా బ్యాచీలను పంపిస్తున్నారు. వాళ్ళని పట్టించుకొని నా గురించి న్యాయం చేయాలి, నేను పేదవాడిని, నేను పొద్దున్న లేస్తే పని చేసుకునేవాడిని, నేను మామూలుగా ఇంట్లో కూర్చునేవాడిని కాదు అన్న, ఇల్లాలుగా కబ్జాలు చేసేవాడిని కాదు. మీరు ఎస్ఆర్ ఇవ్వండి నా గురించి. నేను ఈ రకంగా నేను పొద్దున్న లేస్తే పరుగులు పెడుతుంటే ముసలాళ్ళ మీదకి వచ్చి ముసలాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారన్న వీళ్ళు. ముసలాళ్ళ మీదకి వచ్చి టేబుల్ పెట్టుకొని కొలిచి ముసలిదాన్ని ఖాళీ చేయండి వచ్చినాక చెప్పని వీళ్ళు ఫోన్లు చేయుతుంటే మళ్ళీ ముసలామిని నెట్టి టేప్ బీకేసుకుంటుంటే వీళ్ళు కొలతలు వేస్తుంటే టేప్ బీకుతుంటే ముసలమ్మను నెట్టెల్లా వెళ్ళిపోతున్నారు. నాకు ఫోన్ రావట్లేదు, ఇక్కడికి వచ్చేలాగా వెళ్ళిపోతున్నారు అన్న వీళ్ళు. ఈ రకంగా జరుగుతుంది అన్న. చంద్రబాబు నాయుడు అన్న నువ్వు అయినా న్యాయం చేయాలి, పవన్ కళ్యాణ్ అన్న నువ్వు న్యాయం చేయాలి, జనార్దన్ అన్న నువ్వు చేయాలి. మీరు ముగ్గురు పట్టించుకుంటే తప్పక ఈ భూ కబ్జాలు ఆగదన్నా. ఇది ఇట్నే పేదవాళ్ళ మీద జరుగుతూ ఉంటే పేదవాళ్ళ మీద హత్యలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న వీళ్ళు. ఏదో ఒకటి చేయటం నాకు ప్రాణం అపాయం ఉంది. వీళ్ళ నుంచి నన్ను ఎక్కడ ఏం జరిగినా వీళ్ళదే బాధ్యత అన్న. నా మీద ఏం జరిగినా నన్ను నా స్థలం మీద మా ఇంట్లో ఏమి జరిగినా వీళ్ళదేనన్న బాధ్యత, వీళ్ళదే. మీరు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనార్దన్ అన్న మీరు ముగ్గురు పట్టించుకుంటే తప్పగా నేను పార్టీలో తిరిగి నేను కష్టపడ్డాను కాబట్టి నువ్వు న్యాయం చెప్పి నాకే జరగకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఏం జరిగిద్దన్నా. ఇది మీరు చూడండి, ఇదిగో చూడన్నా ఈ రకంగా చేస్తున్నారు. ఇదిగో చూడు ఈ రకంగా చేస్తున్నారన్న. నేను ఉండబట్టే ఇది నా చేతికి వచ్చింది. ఇది నేను పార్టీలో లేకపోతే నా చేతికి రాదు కదా. ఇది మీరు కనుక్కోండి, ఈసారి ఇవ్వండి అన్న, నా గురించి ఈసారి ఇవ్వండి. వందనాలన్న.